హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో కార్తికేయ 2 రిలీజ్ తర్వాత నార్త్ ఇండియాలో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, చాలా మంది కాల్ హీరోస్ కాదు మాతో సినిమా చేయండి బాబు అని. అంటే మాతో సినిమా చేయండి బాబు ఇస్ ఎ బిగ్ స్టేట్మెంట్ అండి. బట్ ద రెస్పెక్ట్ ఐ గాట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ నుంచి, అంటే మాకు తెర మీద తప్ప వీళ్ళు మనకి ఎప్పుడు పరిచయం ఉంటారులే, డైరెక్ట్ గా అన్న పెద్ద పెద్ద హీరోలు ప్రొడక్షన్ హౌస్ కూడా పిలిచి కూర్చోపెట్టి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ దిస్ ఎఫర్ట్ ఈస్ నాట్ మైండ్. నేను మళ్ళీ మోడస్ట్ గా చెప్తున్నాను, యాజ్ ఎ బిలీవర్ ఆఫ్ గాడ్, అదంతా అయిందే. ఏంటంటే మనం ఎప్పుడు కలవాలి వాళ్ళని, ఎప్పుడు చూడాలి వాళ్ళు కూర్చోపెట్టి వాళ్ళ ఏ ఎక్సైట్మెంట్ అంటే కంప్లీట్ మేమే డబ్బులు ఇస్తాం, కంప్లీట్ మేమే ప్రొడ్యూస్ చేస్తాం, ప్లీజ్ డూ ఇట్ ఫర్ అస్ అని అనేవారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అందరం కలిసారు కదా, కలిసి నేషనల్ అవార్డు అంతా వచ్చిన తర్వాత. సో ఎనీహౌ 7th థియేటర్స్ లో వీరతాండవమా, శివతాండవమా అంతేనా? అంటే ఈ మూవీ గురించి చెప్పాలి, ఈ మూవీ ఎందుకు చూడాలి అనేది చెప్పాలి అంటే, నేను ఇందాక చెప్పినప్పుడు ఈజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. మనం ఇక్కడ చూసే లవ్ స్టోరీస్కి ఏముంటుందండి, మనకు అంటే ఏదైతే ఉన్నాయో కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళ నేచరే వేరు, వాళ్ళ పరిస్థితులే వేరు. అలాంటి పరిస్థితుల్లో అంత స్ట్రాంగ్గా ఒకరికొకరు స్టిక్ అవ్వడము అనేది చాలా బ్యూటిఫుల్గా అల్లుకున్న కథ అండి ఇది. సో నేను ఏదైతే ఇనీషియల్గా నమ్మానో, రాసేమో, తీసేమో, మేము ఏదైతే ఫీల్ అయ్యామో అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఆడియన్స్ ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు అనేది స్ట్రాంగ్గా నమ్ముతున్నమాట. సో ప్లీజ్, తీయడం వరకు మా ఎత్తు, దాన్ని జనాలకి తీసుకెళ్ళడం మీ ఎత్తు. సో డైరెక్టర్స్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎంత అద్భుతంగా స్క్రీన్ మీద లవ్ చూపిస్తారో, చంద్రముండెడ్డి గారి సినిమా స్వతహాగా అయితే నేను రాసుకోలేను. నేను ఐ కాంట్ రైట్ లవ్ స్టోరీస్ అనిపించింది, అసలు నా యాంగిల్ కాదు అనిపించింది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మధ్యలో ఏదైతే కొన్ని సన్నివేశాలు అయ్యాయి, ఇంతకు ముందు పూర్వం నాకు ఏదైతే ఉన్నాయో అన్ని తీసుకొచ్చి పేర్కొన్నప్పుడు అబ్బా నా లైఫ్ లో చాలా మంచిగా ఉన్నాయి నాకు అనిపించింది అండి. ఐ వాజ్ బ్లెస్డ్.